Shivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Shivadi. Dear students, now we'll see about the statement of changes in working capital or schedule of చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. విద్యార్థులారా, ఇప్పుడు మనము నిధుల ప్రవాహ నివేదికలో భాగంగా నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక అనే అంశం గురించి చూద్దాం. నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ changes in working capital. First, what is working capital? Working capital is the excess of current assets over current liabilities. It is a capital required for day-to-day operations of a company or of a business. We will find that working capital with a formula, with the help of formula, working capital is equal to current assets minus current liabilities. విద్యార్థులారా, నిర్వహణ మూలధనంలో మార్పు నివేదికను గురించి చూసే ముందు అసలు నిర్వహణ మూలధనం అంటే అర్థం ఏంటో చూద్దాం. ప్రస్తుత అప్పుల కంటే ప్రస్తుత ఆస్తుల్లోని మిగులును మనం నిర్వహణ మూలధనంగా చెప్పుకుంటాం. అంటే నిర్వహణ మూలధనాన్ని లెక్కించడానికి ప్రస్తుత ఆస్తుల నుండి ప్రస్తుత అప్పులు తీసివేస్తే వచ్చే మొత్తము నిర్వహణ మూలధనం. ఈ నిర్వహణ మూలధనం ఎందుకు అవసరం అనగా, వ్యాపార సంస్థ యొక్క రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి నిర్వహణ మూలధనం అనేది అవసరం అవుతుంటుంది. The primary purpose of funds flow statement is to explain the net changes in working capital. It will be better to prepare first the statement of changes in working capital before preparing a funds flow statement. విద్యార్థులారా, ఈ నిధుల ప్రవాహ నివేదికల గురించి వివరించడానికి ముందుగా మనం నిర్వహణ మూలధనంలో మార్పు నివేదికను తయారు చేయడం అనేది చాలా అవసరం విద్యార్థులారా, చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ముందే అసలు నిర్వహణ మూలధనంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆస్తులు కానీ అప్పులు కానీ ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఏ విధంగా మారుతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ నిధుల ప్రవాహంపై ఏ విధంగా ఉంటుంది, లేదా నిర్వహణ మూలధనంలో ఈ ఆస్తుల తరుగుదల పెరుగుదల ఏ విధమైన ప్రభావాన్ని లేదా ఇంపాక్ట్ను కలిగి ఉన్నాయి అని తెలుసుకోవడం అనేది మనకు ఎంతో అవసరం విద్యార్థుల. కాబట్టి లెక్కలో మీకు నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి అని కొంత సమాచారం ఇస్తారు. అయినప్పటికీ ఇచ్చిన డేటా ఆధారంగా ముందు మనం నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక తయారు చేసుకొని ఈ ఆస్తుల ప్రస్తుత ఆస్తుల తగ్గుదల పెరుగుదల ఏ విధంగా ఉంది నిర్వహణ మూలధనంలో, నికరంగా నిర్వహణ మూలధనం తగ్గిందా పెరిగిందా అనేది తెలుసుకొని ఆ తర్వాత నిధుల ప్రవాహ నివేదిక తయారు చేస్తే అవి సమంజసమైన నివేదికలుగా మనకి ఉపయోగపడతాయి విద్యార్థులారా. నెక్స్ట్, ద షెడ్యూల్ ఆర్ statement of changes in working capital is a statement that compares the change in the amount of current assets and current liabilities on two balance sheet dates and highlights its impact on working capital.
ఈ నివేదిక మీకు తెలియాలంటే, తయారు చేయాలంటే ముందుగా మీరు అసలు ప్రస్తుత ఆస్తులు ఏంటి, ప్రస్తుత అప్పులు ఏంటో మీకు తెలియాలి. ప్రస్తుత ఆస్తులు, కరెంట్ అసెట్స్ విచ్ ఆర్ అవైలబుల్ లెస్ దాన్ ఫర్ 1 year, జనరల్లీ టర్మ్డ్ యాజ్ కరెంట్ అసెట్స్. విద్యార్థులరా, ఏ ఆస్తులైతే సాధారణంగా మనకి సంవత్సరం లోపు వాటి యొక్క ఉపయోగాన్ని, వాటి యొక్క మనుగడ మన వ్యాపార సంస్థలో కలిగి ఉంటామో వాటిని మనం ప్రస్తుత ఆస్తులుగా చెప్పుకుంటాము. ఉదాహరణకు చేతిలో నగదు, బ్యాంకులో నగదు, వసూలు బిల్లులు, రుణగ్రస్తులు, సరుకు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, ఇలాంటివన్నీ ప్రస్తుత ఆస్తులుగా చెప్పుకుంటాం. అట్లనే కరెంట్ లయబిలిటీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ విచ్ ఆర్ పేయబుల్ to the outsiders within 1 year or less than 1 year are termed as current liabilities. బయట వ్యక్తులకు, వ్యాపార సంస్థ యొక్క బయట వ్యక్తులకు, వాళ్ళు రుణదాతలు కావచ్చు, లేక బ్యాంకర్లు కావచ్చు, లేదా సరుకు సప్లైదారులు కావచ్చు, ఏ బాధ్యతలు అయితే మనం సంవత్సరం లోపు చెల్లించవలసి ఉంటుందో వాటిని మనం ప్రస్తుత అప్పులుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఉదాహరణకు రుణదాతలు, చెల్లింపు బిల్లులు, ముందుగా వచ్చిన ఆదాయాలు, చెల్లించాల్సిన వ్యయాలు, ఇలాంటివి సహజంగా మనకి ఈ ప్రస్తుత అప్పులుగా మనం భావిస్తుంటాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద ఫార్మేట్ ఆఫ్ చేంజెస్ ఇన్ working capital. See, in this format we have 5 columns, students. The first column is particulars, next previous year data, current year data means amount, next effect on working capital, it means increase in working capital or decrease in working capital. These 5 columns we need to prepare a statement of working capital, changes in working capital. విద్యార్థులారా, నిర్వహణ మూలంలో మార్పు నివేదికను తయారు చేయడానికి మనకి చూడండి, ఈ నివేదికలో మనకి మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి విద్యార్థులారా, 5 వరుసలు ఉన్నాయి. మొదటిది వివరాలు. ఈ వివరాల కాలంలో సహజంగా మనం మనకున్న ప్రస్తుత ఆస్తులు, తర్వాత ప్రస్తుత అప్పులు మనం తీసుకుంటాం. నెక్స్ట్ గత సంవత్సర మొత్తాలు, తర్వాత ప్రస్తుత సంవత్సర మొత్తాలు, నిర్వహణ మూలంలో ప్రభావం, అది పెరుగుదల తర్వాత తరుగుదల. ఉదాహరణకు మనకున్న ఆస్తి అప్పుల పట్టిలో ఉండే వివిధ రకాలైన ప్రస్తుత ఆస్తులను ముందుగా మనం లిస్ట్ అవుట్ చేయాలి, రాయాలి. చూడండి, ప్రస్తుత ఆస్తుల్లో క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు, లాస్ట్ ఇయర్ అమౌంట్ వేస్తాము, తర్వాత కరెంట్ ఇయర్ అమౌంట్ వేస్తాము పక్క ప్రక్కనే. ఆ తర్వాత క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంకులో నగదు, బిల్స్ రిసీవబుల్స్, వసూలు బిల్లులు, సన్రీ డెటార్స్, వివిధ రుణగ్రస్తులు, క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, స్వల్పకాలిక పెట్టుబడులు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా చెల్లించిన ఖర్చులు, అదర్ కరెంట్ అసెట్స్, ఇంకా పైన పేర్కొన్నవి కాకుండా ఇంకేమైనా ప్రస్తుత ఆస్తులు ఉంటే అవి. ఇవన్నీ ముందుగా లాస్ట్ ఇయర్ అమౌంట్ వేస్తాము, తర్వాత ప్రస్తుత సంవత్సరం అమౌంట్ రాస్తాము. ఈ మొత్తం ఆస్తుల్ని, ప్రస్తుత ఆస్తుల్ని లాస్ట్ ఇయర్వి టోటల్ చేయాలి, కరెంట్ ఇయర్ది టోటల్ చేయాలి. తర్వాత ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది? లాస్ట్ ఇయర్ ఆస్తి, ఈ ఇయర్ ఆస్తి మనం కంపేర్ చేసుకుంటాం. ఉదాహరణకు క్యాష్ ఇన్ హ్యాండ్, లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ 1000, current year 5000. It means in current year there is increasing of 4000. So it is to be noted on increasing column. విద్యార్థులారా, గత సంవత్సరంలో మనకి ప్రస్తుత ఆస్తి చేతిలో నగదు 1000 రూపాయలు ఉంది, ఈ సంవత్సరంలో అది 5000 అయింది. అంటే ఆస్తి పెరిగింది కాబట్టి మనం ఈ పెరుగుదల కాలంలో 4000 రూపాయలు రాస్తాం విద్యార్థులారా. అట్లా క్యాష్ అట్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ క్యాష్ అట్ బ్యాంక్ 5000, కరెంట్ ఇయర్ అమౌంట్ ఈజ్ 3000.
లాస్ట్ ఇయర్లో బ్యాంకులో ఉన్న నగదు 5,000, ఈ సంవత్సరం ఉన్నది 3,000. ఇక్కడ ఆస్తి తగ్గింది విద్యార్థులారా. గత సంవత్సరంలో 5,000 ఉంది, ఈ సంవత్సరంలో 3,000 ఉంది కాబట్టి తగ్గింది. ఈ తగ్గిన 2,000 రూపాయలు మనం డిక్రీజ్ కాలంలో రాస్తాం, తగ్గుదల కాలం ఉంది కదా దానిలో రాస్తాం విద్యార్థులారా. సో ఈ విధంగా ఈ ఆస్తి పెరిగిందనుకోండి, పెరిగినప్పుడు మనం పెరుగుదల కాలంలో రాస్తాము. ఒకవేళ తగ్గితే దాన్ని తగ్గుదల కాలం రాయాలి విద్యార్థులారా. ఈ విధంగా అన్ని ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన వివరాలని మనం నమోదు చేయాలి. ఈ ప్రస్తుత ఆస్తుల్ని కూడిన తర్వాత దాని కింద ప్రస్తుత ఆస్తులు టోటల్ ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్ వేస్తాము, ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్. ఆ తరువాత మనం కరెంట్ లయబిలిటీస్ గురించి రాయాలి విద్యార్థులారా. ప్రస్తుత అప్పుల యొక్క వివరాలు మనం రాస్తాం విద్యార్థులారా. ఇక్కడ చూడండి, ప్రస్తుత అప్పులు ఉదాహరణకి బిల్స్ పేయబుల్, సన్డ్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, షార్ట్ టర్మ్స్ లోన్స్ టేకెన్, proposed dividend, provision for taxation and other current liabilities. These are various current liabilities generally we see in balance sheet. విద్యార్థులారా, సాధారణంగా ఆస్తి అప్పుల పట్ల మనం చూస్తే ప్రస్తుత అప్పులు ఏమంటే చెల్లింపు బిల్లులు, వివిధ రుణదాతలు, చెల్లించవలసిన ఖర్చులు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు మనం తీసుకున్నవి, చెల్లించవలసిన డివిడెండ్లు లేదా ప్రతిపాదించిన డివిడెండ్, పన్ను కొరకు ఏర్పాటు మరియు ఇతర ప్రస్తుత అప్పులు. వీటిని కూడా ముందుగా ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఫస్ట్ కాలం వేస్తాము, ఆ తర్వాత కరెంట్ ఇయర్ అమౌంట్ వేస్తాం విద్యార్థులారా. మరి ఇప్పుడు ఈ ఆస్తుల అప్పులలో ఉన్న పెరుగుదల లేదా తగ్గుదల నిర్వహణ మూలధనంలో ప్రభావం ఏ విధంగా చూపెడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ అప్పు ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఉండి కరెంట్ ఇయర్లో తగ్గింది అనుకోండి. ఫస్ట్ ఇయర్లో అంటే ప్రీవియస్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ పేయబుల్ 2,000 ఉన్నాయి, కరెంట్ ఇయర్లో అది 3,000 అయింది, అంటే అప్పు పెరిగింది. ఇక్కడ అప్పు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుద్ది విద్యార్థులారా. ప్రస్తుత ఆస్తి పెరిగితే నిర్వహణ మూలధనం పెరుగుద్ది, ప్రస్తుత అప్పు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుద్ది విద్యార్థులారా. కాబట్టి తగ్గిన మొత్తాన్ని మనం తగ్గుదల కాలం వేస్తాం. అదేవిధంగా సన్డ్రీ క్రెడిటార్స్ ఫస్ట్ ఇయర్లో ఈ యొక్క సన్డ్రీ క్రెడిటార్స్ 10,000 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో ఇది 5,000 అయింది, అంటే అప్పు తగ్గింది విద్యార్థులారా. ప్రస్తుత ఆస్తి తగ్గితేనేమో నిర్వహణ మూలధనం తగ్గుద్ది, ప్రస్తుత అప్పు తగ్గితేనేమో నిర్వహణ మూలధనం పెరుగుద్ది. ఆ పెరిగినందుకు మనం పెరిగిన కాలంలో దాన్ని నోట్ చేస్తాము. అదేవిధంగా ఇతర ప్రస్తుత అప్పులు కూడా అప్పు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుద్ది, సో తగ్గుదల కాలం వేస్తాము. అప్పు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుద్ది, అదే అప్పు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది కనుక ఆ పెరుగుదల కాలం వేస్తాం విద్యార్థులారా. సో ఈ విధంగా ప్రస్తుత అప్పుల మొత్తాన్ని కూడా మనం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి టోటల్ చేస్తాం విద్యార్థులారా. దెన్ విల్ ఫైండ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ కరెంట్ అసెట్స్ టోటల్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ టోటల్. సో ప్రీవియస్ ఇయర్ కరెంట్ అసెట్స్ మైనస్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ లయబిలిటీ is the working capital of previous year, and current year's total current assets minus total current liability is equal to current year's working capital. ఆఖరిగా నెట్ ఇంక్రీజ్ ఆర్ నెట్ డిక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ టు బి ఫైండ్. సో ఈ నిర్వహణ మూలధనం పెరుగుదల కాలాన్ని తరుగుదల కాలాన్ని టోటల్ చేసుకుంటే, if the total of increasing column is more than the total of decreasing column, that is equal to net increase in working capital. If it is decrease or increasing working capital, the same is to be adjusted to the previous year's working capital. కాబట్టి విద్యార్థులారా, ఈ విధంగా మనం గత సంవత్సరపు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు, ప్రస్తుత సంవత్సరపు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులని పరిగణలో తీసుకొని వాటిలో వచ్చే మార్పులు లేదా అంటే వాటిలో వచ్చే పెరుగుదల లేదా తగ్గుదల యొక్క నికర ప్రభావము మన ఈ
నిర్వహణ మూలధనంపై ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం లెక్కించడానికి లేదా తెలుసుకోవడానికి ఈ నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక మనకి ఉపయోగపడుతుంది విద్యార్థులారా. ఈ నివేదిక తయారు చేసేటప్పుడు సాధారణంగా కొన్ని నియమాలని లేదా కొన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అండ్ decrease in current assets, its effect on decrease in working capital. Increase in current liabilities, decrease in working capital. Decrease in current liabilities shows its effect on current assets as increase. దాని ద్వారా ఈ నిర్వహణ వల్ల నివేదిక తయారు చేసేటప్పుడు 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఆస్తుల్లో వచ్చే పెరుగుదల నిర్వహణ మూలధనంలో పెరుగుదలకి కారణమవుతుంది. ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల నిర్వహణ మూలధనం యొక్క తగ్గుదలకు కారణమవుతుంటుంది. అదేవిధంగా ప్రస్తుత అప్పులలో పెరుగుదల నిర్వహణ మూలధనం తగ్గుదలకు కారణమవుతుంది. మరియు ప్రస్తుత ఆస్తుల యొక్క తగ్గుదల నిర్వహణ మూలధనం పెరుగుదలకు కారణమవుతుంది విద్యార్థులారా. ఇవి నిర్వహణ మూలధన నివేదిక తయారు చేసేటప్పుడు మీరు గమనించవలసిన విషయాలు. ఈ క్లాస్లో మీకు నిర్వహణ మూలధనం అంటే అర్థమేంటో చెప్పాను. ఈ నిర్వహణ మూలధన మార్పు నివేదికను ఎందుకు తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలో చెప్పాను. నిర్వహణ మూలధన నివేదికలో ఉండే వివిధ రకాలైన ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులు, వాటి యొక్క నికర పెరుగుదల తరుగుదల ఏ విధంగా ఉంటుంటుంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది విద్యార్థులారా.